ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా టూర్ ముగిసింది. ఈ పర్యటనలో అటు రష్యా ఇటు చైనా రెండు దేశాలతో సన్నిహిత సంబంధాలు బలపర్చగా ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లుగా పుతిన్ జిన్పింగ్ తో కలిసి ట్రంప్ కి షాక్ ఇచ్చేశారు. టారిఫ్లతో బెదిరిస్తే భయపడేది లేదని ఇంకాస్త సంఘటితంగా ముందుకు కదులుతామంటూ టియాన్జిన్ వేదికగా అమెరికాకి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. రైడ్ ఆర్ డై ఇదే పుతిన్ మోదీ జాయింట్ మెసేజ్. కలిసి వస్తే ఓకే, లేదంటే నీ చావు నువ్వు చావు. చైనాలో పుతిన్ మోదీ చట్టాపట్టాలు. దేభ్యం మొహమేసుకుని చూస్తుండిపోయిన పాక్ ప్రధాని. భారత్ కి ప్రపంచ దేశాల్లో ఎలా ప్రాధాన్యత పెరిగిందన్న దానికి స్కోస్ సదస్సు వేదికగా మారింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ మోదీతో కలిసి కారులో ప్రయాణించగా దానికి ముందు ఆయన కోసం ఏకంగా 10 నిమిషాలు ఎదురు చూశారు. అంతకి ముందు సదస్సులోనూ చట్టాపట్టాలేసుకుని నడుస్తుంటే పొరుగు దేశం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అచేతనంగా చూస్తుండిపోయారు. ఇది కేవలం ఎగతాళి కోసం చెప్పడం కాదు, అక్కడ కనిపించిన దృశ్యాలను చూస్తే ఎవరికైనా ఇదే అర్థమవుతుంది. వ్లాదిమిర్ పుతిన్, నరేంద్ర మోదీ ఇద్దరు ముఖాముఖి చర్చలు గంటపాటు సాగగా దానికి ముందు ఈ కార్ రైడ్ అందరి దృష్టిని ఆకర్షించింది. కారులో 45 నిమిషాలు ఈ ఇద్దరు నేతలు రకరకాల అంశాలపై మాట్లాడుకున్నారని తెలుస్తోంది. రెడ్జ్ కార్ల్టన్ హోటల్లో ఇద్దరు నేతలు దౌత్యపరమైన చర్చల్లో పాల్గొన్నారు. బహుశా ఈ భేటీ చూసిన తరువాత ట్రంప్ ముఖం వాడిపోయి ఉంటుంది. అయితే అంత మాత్రాన అసలు పుతిన్ అంటే ట్రంప్ కి పడకపోవడమేం లేదు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ప్రస్తుతానికి మాత్రం నువ్వు మాతో కలిసి వస్తే ఓకే, లేదంటే మాత్రం మా దారి మాదే అన్నట్లు ఇద్దరు నేతల వ్యవహార శైలి కనిపించింది. దీనికి ముందు చైనా అధ్యక్షుడితోనూ భారత ప్రధాని, రష్యా అధ్యక్షుడు సన్నిహితంగా మెలగడం అమెరికా టారిఫ్ కి భారత్ లొంగదనే సంకేతమే కనిపిస్తోంది. మరోవైపు ఇదే వేదికగా చైనా అధ్యక్షుడు ట్రంప్ కి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధ చరిత్రపై సరైన దృక్పథాన్ని ప్రోత్సహించాలని, ఘర్షణ బెదిరింపులను నిరోధించాలని జిన్పింగ్ చెప్పారు. చైనాతో సహా ఇతర దేశాలపై ఏకపక్షంగా సుంకాలు విధించడంపై అమెరికాపై సెటైర్లు వేశారు.